పని చేస్తుంటే అలుపు హలో గాయ్స్, హలో 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 గాయ్స్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ దిస్ ఈజ్ లైక్ అ వెరీ వెరీ హ్యాపీ డే. ఎందుకంటే నాకు ఫైనల్గా ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నేను వెళ్తున్నానా? ఓ నో, నాట్ ఎట్ ఆల్ వేవ్స్. అది కాదు, నాకు ఈ థ్రోట్ అసలు సోర్ థ్రోట్ ఎప్పటి నుంచి అంటే టాన్సిల్స్ వచ్చినాయి. అండ్ కుక్కర్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, ఇట్స్ నాట్ కుక్కర్, ఇట్స్ ప్రెషర్ కుక్కర్. ఇప్పుడే మొదలవ్వాలి అన్ని. ఏం చేస్తాం? పర్లేదు, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. నువ్వు అడ్జస్ట్ కానుతున్నావు. నేను మా వాళ్ళని ఎవరిని అడ్జస్ట్ కానివ్వను. కుక్కర్ పుస్ అన్న తర్వాత I'll see you guys. Okay? Hi, my name is Avigna. I'm a content related to lifestyle, travel, food and what not. So, consider subscribing my channel. Don't say pop koleva. So, consider subscribing my channel if you like my videos. And I know meeku na videos istam ani cheppi, but you guys are not subscribing. Please do subscribe, guys. Okay. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చేసి వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అన్బాక్సింగ్ వీడియో. అప్పటి నుంచో చేద్దాం అని చెప్పేసి దాన్ని అలానే పెట్టేసాము. అలానే పెట్టేసాం అనమాట. ఫైనలీ ఐఎమ్ అన్బాక్సింగ్ ఇట్. సో అమ్మని కలిసేసి వి విల్ అన్బాక్స్. ఓకే, అమ్మని కలుద్దాం. ఓకే, దానికంటే ముందు ఇక్కడ ఒక అక్షయ అనే ఒక అమ్మాయి ఉందన్నమాట. షీఈ్ లైక్ వరల్డ్స్ మోస్ట్ అందరు ఎత్తుకుతున్నారు ఈ పాపని. హాయ్ హాయ్, వాట్స్ అప్? ఎందుకు హే మామ్. ఏమ్మా పండు? ఐషు, నా పేరు పండు. వాట్ బేబ్స్? ఐషు అక్కడ కూర్చొని ఉంది. షీఈ్ ఈటింగ్. వాట్ ఈటింగ్? ఫిగ్ తింటుంది. అంజీర్. వచ్చినప్పటి నుంచి అంజీర్ మేము ఇంకా చెట్లు నాటాలని ప్లాన్ వేసాం గైస్. తింటూనే ఉంది అవి అంజీర్. ఇలా వీడియో స్టార్ట్ చేస్తే మాకు ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. నువ్వు తిన్నావు కదా ఐషు? ఈరోజు ఎంత లేట్గా లేచిన అంటే నేను ఎంత ఫాస్ట్గా లేసిన. ఆయిల్ పెట్టించుకున్నా అమ్మతో, ఎంత వర్క్ చేసుకున్నాను. ఈరోజు నేను వెళ్తున్నా ఒక లగేజ్ ప్యాక్ పెట్టించుకున్నాను. లిటరలీ ఇవన్నీ అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు పెద్దగా అనిపించదు, కానీ ఇలా ఎప్పుడైనా వీడియో రికార్డ్ అయిన తర్వాత చూసుకుంటే చాలా ఫనీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మా చెల్లి లేదు కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఏమంటారు మెమరబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకే నేను నార్మల్గా ఇట్లనే పెట్టేసినాను. అండ్ దిస్ ఈస్ హౌ అవర్ ఎవ్రీ డే గోస్ గైస్ ఇఫ్ మా చెల్లి ఉంది అంటే. చూడండి వద్దులే. సో ఈరోజు వచ్చేసి రేపటి నుంచి మా ఇంట్లో విడుదల విముక్తి జరుగుతుంది. ఎందుకంటే అక్షయ రెడ్డి వెళ్ళిపోతుంది అనమాట. కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చేసింది. అంటే మాకు ఆర్డర్ ఇచ్చింది కావాలి అని చెప్పేసి. సో ఏమేమి ఆర్డర్ ఇచ్చిన ఐషు? ఆయన వచ్చిన తర్వాత చూపిస్తాము. లాడ్ ఆఫ్ అన్ని తినేటివి వేసేటివి అనమాట. షీజ్ ఆన్ డైట్ అంట. డైట్కి కావాలని పండుమిరపకాయ పచ్చడి అవి ఇవి అన్ని ఆర్డర్ ఇచ్చింది. బట్ ఎనీవేస్ అవి వచ్చిన తర్వాత చూపిస్తాను. అండ్ దానికంటే ముందు అనుకుంటారు ఇక పచ్చళ్ళు తింటారు అంటే పచ్చళ్ళు తింటా. ఈ పాప అన్హెల్దీ. నీ ఫేస్ చూస్తే ఎవరైనా అనుకుంటాము అన్హెల్దీ తింటామని. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోతాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం చేస్తున్నావా? కుక్కర్ పెట్టడం రాకపోతే నీకు చెప్పాలమ్మా. నేను పెట్టిస్తా. ఎలా నేర్చుకున్నావమ్మా? నాకు ఆల్రెడీ తెలుసు.
ఇక్కడ వచ్చలేండి మీరు మరి ఇంకా అమ్మాయి ఇంకా ఏదో పెద్ద నాకు రాదు అన్నట్టు చెప్తుంది. వాటర్ ఎక్కువైనాయి అందుకు పొర్లిపోతుంది. ఓకే టుడేస్ లంచ్ ఏంటి? టుడే లంచ్ ఫిష్ ఉంది, ఓకే ఉన్నాయి. ఆల్రెడీ నిన్న తిన్నారు కాబట్టి వద్దని చెప్పాను. యా ఐషు యా ఫిష్ ఫ్రై చేస్తా, మామిడికాయ పప్పు చేస్తా. బిర్యానీ గైస్ లిటరలీ మా నిన్న మొన్న మెనూ ఏం తెలుసా? మొన్నేమో అమ్మ చికెన్ బిర్యానీ వేసింది, చికెన్ బిర్యానీ తినింది. మళ్ళీ ఇప్పుడేమో నిన్న నైట్ ఏమో అంటే నిన్న మధ్యాహ్నం అండ్ నైట్ రెండు ప్రాన్స్ తిన్నాము. ప్రాన్స్ కొరమీన్ కూర కూడా వేసింది అమ్మ. అంటే కొరమీన్ అంటే ఫిష్లో చేసింది. సో గైస్ ఇది ఒక రీసెట్ వ్లాగ్ అనుకోండి, ఎందుకంటే అప్పుడే ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ లైక్ ఫైన్. అండ్ నాకైతే అసలు ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ అనమాట. ఈవెన్ ఆ టైంలో కూడా ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. థ్రోట్ అయితే అసలు చాలా పెయిన్ ఉండిందనమాట. అంటే టాన్సిల్స్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు ఇంత వరకు పోకుండా లేదు. బట్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్లనో లేకపోతే సడన్గా ఇంకా మళ్ళీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల తెలీదు, అసలు పోలేదన్నమాట. అండ్ ట్యాబ్లెట్స్ అయితే లిటరలీ నేను డాక్టర్ దగ్గరికి 3 times వెళ్ళాను. బికాజ్ ట్యాబ్లెట్స్ కంప్లీట్ అయినాయి కానీ నా థ్రోట్ ఏమో ఇంకా మంచిగా అయిపోలేదన్నమాట. సో అందుకు 3 times వెళ్ళాను. డాక్టరే కన్ఫ్యూజ్ అయ్యారు. హీ టోల్డ్ మీ అంటే నార్మల్గా ఈ టైం కల్లా సెట్ అయిపోవాలి, ఏమైందో మరి అని చెప్పేసి హీ గేవ్ అస్ అనదర్ సెట్ అనమాట. ఇది రెడ్ చిల్లీ పికిల్ అండ్ దిస్ ఇస్ టొమాటో పచ్చడి. టొమాటో పచ్చడి ఎందుకు? వైట్ రైస్ కంట. ఓ మై గాడ్. బట్ టొమాటో పచ్చడి భలే ఉంటుంది, పెరుగులో పులుపుల్లగా బాగుంటుంది. ఏమో నాట్ అంటే బాగుంటుంది బట్ నాట్ అ బిగ్ ఫ్యాన్. బట్ టొమాటో వచ్చేసి రేగాయలను దంచి చిల్లీస్ తర్వాత బెల్లం యాడ్ చేసి బాగా దంచుతారు రోట్లో వేసి. స్వీట్ ఇది హాట్ కూడా ఉంటుంది కానీ స్వీట్ ఇస్ సో గుడ్. స్వీట్ అయితే మొత్తం సాల్టీ స్వీట్ స్పైస్ అంతా ఉంటుంది. ఓన్లీ స్పైసీలో ఓన్లీ కారం ఉంటుంది. యా అంటే కొంచెం కమ్మగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇవి వచ్చేసి రేగి వడలు. మీరు చిన్న చిన్న రేగి వడలు చూసింటారు, ఇది పెద్ద రేగి వడలు లావుగా ఉంటాయి, థిక్నెస్ కూడా తీసుకో. ఇది కొంచెం నేను ఇప్పుడే అంటే మెడిసిన్స్ తీసుకున్నాను కదా అందుకు తినట్లే. నైస్లో సూపర్ ఉంటాయి. అంటే ఒక చోట ఫేమస్ అనమాట మా దగ్గర, బంగారంగళ్ళ సైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కనిపించిన నాకు ఈ వీడియోలో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. బట్ దానికంటే ముందు ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్ వన్. మీరు ఎవరన్నా హెల్దీ వర్షన్ వెళ్ళాలనుకుంటున్నారు అంటే హెల్దీగా తినాలనుకుంటున్నారు అని అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి గ్రనోలాస్ అనమాట. గ్రనోలా అంటారు. మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్ షాప్కి అట్లా వెళ్ళి గ్రనోలాని అడిగితే ఇస్తారు. అన్ని సీడ్స్ అన్ని నట్స్ అన్నీ ఉంటాయి, సీడ్స్ నట్స్. తర్వాత మనకి కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయి. బట్ వాటిలో ఏంటంటే స్వీట్ ఉంటుంది, అంటే షుగర్ యాడెడ్ ఉంటుంది. బట్ ఇక్కడ నో యాడెడ్ షుగర్ అనమాట. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటాయి. నార్మల్గా నేను ఉత్తిగా అలానే తినేస్తాను, కానీ మీరు పాలలో యాడ్ చేసుకొని తింటే అసలు అమేజింగ్ టేస్ట్ ఉంటుంది అనమాట. నేనైతే మా చెల్లి అవి పికిల్స్ అన్నీ అంటే తెచ్చుకునింది, అమ్మాయికి కావాలని చెప్పేసి తెప్పించుకునింది కాలేజ్ కోసం అని చెప్పి. బట్ నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కదా, మోరోవర్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ అనమాట అప్పడాలు చకోడీలు వాటికి. బట్ నాకు ఈ గ్రనోలా అంటే చాలా ఇష్టం. నాకు ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను ఒక స్పూన్ నోట్లో వేసేసుకుంటాను అండ్ ఐ ఫీల్ ఫుల్ అనమాట. అంటే ఏదో హెల్దీ డైట్ అట్లానే కాదు, నాకు జనరల్గా కూడా ఇష్టం అనమాట ఇది. అండ్ యూ గైస్ ఆల్రెడీ నో మా డాడీ ప్లేస్లోనే ఎదురుగానే ఇవి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి. సో అవన్నీ కూడా మేము కంప్లీట్గా మళ్ళీ రీస్టాక్ చేసినాము బికాజ్ అయిపోయినాయి అని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా ఆమ్లా కూడా యాడ్ చేసినాం అనమాట. ఆమ్లా చాలా టేస్టీగా ఉండింది అసలు. సో ఏంటి మా ఈ పిండి? వడల పిండి, అలసంద వడలు చేస్తుంది అనమాట అమ్మ. సో అలసంద వడలు ఓకే, కానీ ఇక్కడ చూడండి ఎందుకు మా ఇంత చిన్న క్యూట్ వడే. ఏదైనా అత్తరాసలు కానీ ఇట్లా వడలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు అలా పెట్టాలి. ఓకే దేవుడికి ఓకే ఓకే ఓకే. వావ్, ఇప్పుడు బరిలోకి మా డాడీ వచ్చాడు. ఎందుకు అలా? ఎందుకు మా నువ్వేమి? డాడీ వడలు చేయమన్నాడు. ఓకే, నేను ఓన్లీ కలిపిస్తాను, నువ్వే వేసుకోకు అన్నాడు. అందుకు ఆ డీల్ అయితే నువ్వు కలుపు పిండి. ఓ ఇద్దరు డీల్. ఇప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ తడి చేసుకోవాలి చెయ్యి. వాస్తవంగా చేసుకున్నాను చెయ్యి చేసుకున్నాను. సరే. వాస్తవంగా అయితే మామూలుగా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ మగవాళ్ళే చేస్తా ఉన్నారు. సడన్గా ఫ్రేమ్ కట్ అయింది కదా, ఎందుకంటే ఇప్పుడు నేను
మనం మినీ గార్డెన్లోకి వచ్చాం అనమాట. ఎందుకంటే చూపిస్తాగండి. టాడా తమలపాకు కోద్దామని చెప్పేసి. తమలపాకు దేనికి అనేది కూడా నేను చెప్తా. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద తమలపాకు తీసుకురామన్నాడు మా నాన్న. సో యా లెట్స్ గో. తమలపాకు తమలపాకు ఇంకా శ్రేష్టం అనమాట. ఎప్పుడైనా వడలు చేసుకునేటప్పుడు అందరు అరిటాకులో గుడ్డలో ప్లాస్టిక్ కవర్లో చేస్తారు. తమలపాకులో చేయండి, చాలా శ్రేష్టం. ఓకే, ఇలా వేసుకొని ఇలా ఇలా పెట్టుకొని అలా సూపర్. అలుపు అమ్మ ఇక్కడ పొమోగ్రానైట్స్ వలుస్తుంది. ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురున్నది. ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే అన్నప్పుడు రావాలా? ఆల్రెడీ మిగతావి కొన్ని వేసాడు డాడీ. దీన్ని మాత్రం తమలపాకుతో ఇంకా స్టార్ట్ చేశారు. అలసంద వడలే కాకుండా దీనికి తోడు అలసంద వడల్లోకి కాంబినేషన్ ఏంది? వెజిటేరియన్స్ అయితే ఎరకారం, నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి పులుసు. ఇప్పుడు నాటుకోడి పులుసు కూడా రెడీ అవుతుందో, రెడీ అవుతుంది. ఇలా ఇలా చూడండి, బాగా కనిపిస్తుందా? ఇక్కడ నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు చూడండి, ఇట్లా కోడి అనమాట. చూడండి గుడ్లు ఎలా ఎన్ని ఉన్నాయో. ఒరిజినల్ నాటుకోడి. మనకు నాటుకోడి కత్తి లాంటివి ఇస్తారనమాట. మామూలుగా ఇప్పుడు అన్ని బెడస కోళ్ళు, ఆ కోళ్ళు, ఈ కోళ్ళు. కానీ మనకు మాత్రం సూపర్గా ఉండాలా, లేదంటే తోలు తోలు తీసేస్తా తెలుసు వాళ్ళకు. ఇదో మామూలుగా పెద్దవాళ్ళు ఏమని చెప్పారు? తిండి కలిగినోడే కండ కలగడని చెప్పారు. అర్థమైందా? మిగతాటైతే అన్ని పెద్దోళ్ళు చెప్పినట్టు నేను లేదు, కానీ ఈ పాయింట్ మాత్రం విన్నాం. ఏది? ఫుడ్. సో గుడ్. సో మా నాన్న వేసింది. కలిపింది మీ అమ్మనేలేమ్మా. అంటే కలిపిన వాళ్ళకు ఉండదు పేరు. డాడీకి ఇచ్చిరా. ఎలా ఉంది? అబ్బా అది జరిగిందా? బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అబ్బా ఆహా సూపర్ కదా. ఇప్పుడుండే నాటుకోళ్ళు కుక్కర్లో పెడితే దాదాపుగా 4-5 విజిల్లు వచ్చినా కూడా ఉడికేది కాదు. మాది కుక్కర్ అవసరం ఉండే. మామూలుగా మనం బౌల్లో చేస్తే కరెక్ట్గా 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. అటువంటి కోడి తీసుకోవాలి ఎప్పుడైనా. కోడి ఎప్పుడు కూడా 1.5 కేజీ కన్నా ఎక్కువ ఉండకూడదు. నాటుకోడి 1.5 కేజీ లోపల ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదమ్మా మన చెట్టు పొమోగ్రానైట్స్ తింటే. అలా న్యాచురల్, అసలు ఏమి వేయరు కదమ్మా. సపోటాలు అయితే రోజు తింటానే ఉన్నాం, రోజు వస్తానే ఉంటాయి. ఫుల్ అయిపోతుంది. అదే డిఫరెన్స్ బిట్వీన్ వాటికంట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. లిటరలీ గైజ్ అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తం అవుట్ఫిట్స్ అన్నీ ఫిల్టర్ చేయాలి అని చెప్పి. బికాజ్ డొనేషన్కి ఇస్తూ ఉంటాం కదా. నేను ఎవ్రీ 2 months 3 months అట్లా డొనేషన్ ఇస్తూ ఉంటాను. కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది. సో అందుకే ఇంక అమ్మ తీసి పెట్టు అని చెప్తే నేను అన్ని తీసి ఇలా మూట కట్టి కిందికి తీసుకొని వచ్చి పెట్టాను. గైస్ ఫైనలీ మేమైతే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ మీకు నేను చెప్పిన తర్వాత ఎప్పుడో, అంటే ఒక 1 week అయింది అనుకుంటా ఈజీగా. సో అప్పుడు ఓపెన్ చేస్తున్నాము, ఎందుకంటే కుదరలా అసలుకి, ఇంకా అసలు సెట్ కాల. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఎలాంటి ప్రమోషన్ కాదు, ఏం కాదు, నేనే అదే పనిగా ఆర్డర్ చేసినాను. మేమైతే ఫస్ట్ ఏమనుకున్నాం, చికెన్ కానీ అవి చేద్దాం. చికెన్ కానీ అవి చేద్దాం అనుకున్నాం. చికెన్ కానీ. బట్ ఈ రోజు అయితే ఫస్ట్ ఏం చేద్దాము ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసి దాన్ని మనము మా అమ్మ రివర్స్ పెట్టింది అగారో
అగారోది. యాక్చువల్లీ నేను ఫస్ట్ అది ఇంకొకటి ఉండింది, అది ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కానీ అందరూ దీని గురించి మంచి రివ్యూస్ ఇచ్చింటే ఇంకా ఇదే ఆర్డర్ చేసిన. నాట్ ఎ ప్రమోషనల్ వీడియో కదమ్మా, అస్సలు కాదు. మేము ఆర్డర్ కావాలని పెట్టుకున్నాం. అంటే ఎయిర్ ఫ్రైయర్ ఒకటి మిస్సింగ్ ఉంది కదా, సో అందుకు ఇది ఆన్లైన్ కదా, ఆన్లైనే అమెజాన్లో ఆర్డర్ చేసిన. సో ద బ్యూటీ ఈస్ హియర్. ఇవన్నీ ఏవో మొత్తం మనకి స్టార్టింగ్లో ఇవ్వాల్సిన మాన్యువల్ అంతా ఇచ్చినారు. 2 years వారంటీ ఉందండి మమ్మీ. ఓకే, సో దట్స్ ఫైన్. లెట్స్ ఓపెన్ దిస్. మా అమ్మ కావాలి కావాలి ఎయిర్ ఫ్రైయర్ కావాలి అని అడిగి పెట్టింది. ఏం ప్రతి ఒక్కరు ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ అదంతా తక్కువ ఉంటుంది అనుకుంటే ఓకే పెట్టేస్తలే, అది చూడకుండా అన్నా నువ్వు ఓకేనమ్మా పెట్టేస్తలే మనం చూద్దాం. నాకు కూడా ఎప్పటి నుంచో ఎయిర్ ఫ్రైయర్లో వంటలు చేసుకోవాలని ఉండే. సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ అంతా రాసినారు ఏవి డిస్ప్లే గురించి అంతా, అంటే ప్రోడక్ట్ గురించి అంతా. అండ్ ఇక్కడ మనము టైమింగ్ అంటే డిఫాల్ట్ టైం ఎంత, టెంపరేచర్ మొత్తం రాసినారు కాబట్టి ఈజీ ఇంకా మనకి చెప్పాలంటే కదా, ఎందుకంటే సడన్గా అనుకున్నాం అనమాట. సో అందుకే. అండ్ అవాయిడ్ మై చింపిరి ఫేస్ బికాజ్ ఇప్పుడే వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి కొంచెం టైర్డ్ ఉన్నాం అనమాట. గెస్ వాట్ అమ్మ ఈస్ డూయింగ్. ఏం చేస్తున్నామా? విషయం కదా నాన్న, ఏదైనా ఇంటికి కొత్తగా వస్తే మనం పూజ చేసుకోవడము అలవాట, మన సాంప్రదాయమా, మంచిగా అనమాట. మమ్మీ ఇప్పుడు ఈ మిషన్ బాగా పనిచేయాలి, ఎక్కువ నాలుగు పనిచేయాలి, ఇంకొక 15 ఏళ్ళు పనిచేయాలని కోరుకుంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు ఓ వల్ల అని ఫస్ట్ పూజ చేసుకుంటే, నేను ఫ్రిడ్జ్ ఓవెన్ చిమ్ని దేనికైనా పూజ చేసుకోవాలి. క్యూట్. వీడి ఈ ఎయిర్ ఫ్రైని కూడా చిట్టిబాబు అని పిలుచుకుంటుందేమో. ఇప్పుడు మేమైతే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తున్నాము, చూద్దాం. కొన్ని ఉన్నాయి. యా, ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని అండ్ కొన్ని అవి పొటాటో బైట్స్ ఏవో సంథింగ్. ఫస్ట్ ఏంటంటే నేను చూసిన దాంట్లో ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఎందుకో వాటర్తో వాష్ వద్దులేమా, గుడ్డతో బాగా తుడచమని చెప్పిన. వాటర్తో చేసావా? ఏం కాదా? ఇది ఇందులో సేఫ్టీ ఇట్లా అంట, సేఫ్టీకి ఇట్లా. గైస్ ఏదైనా ఉంటే మీరు మాకు చెప్పండి, ఎందుకంటే మేము కూడా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి. బట్ అల్లాడిస్తాం ఇంకా రెసిపీస్ ఖచ్చితంగా. ఇప్పుడు మనం సెట్టింగ్ అంతా చేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్కి ఏందని మోస్ట్లీ 20 minutes వరకు పెట్టారు. అండ్ ఎంత డిగ్రీ సెల్సియస్ అనేది అంత రాసినాను అనమాట, ఎన్ని డిగ్రీస్ పెట్టారు. ఫస్ట్ పెట్టి చూద్దామా? సో ఈ మధ్య నేను అమ్మ ఇద్దరం ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాం అనమాట. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను యూజువల్గా ఏం చేస్తానంటే మధ్యాహ్నం ఆ టైంలో నా వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. బట్ నేను ఆ వర్క్ని కాస్త మార్నింగ్కి షిఫ్ట్ చేశారనమాట. సో ఈవినింగ్ ఫ్రీగా ఉంటాం కదా అని నేను అమ్మ వాకింగ్కి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ ఫ్రీగా ఉన్నాం కదా అని ఇంకా ఎలాగో ఎయిర్ ఫ్రైర్ చాలా డేస్ అయిపోయింది అని చెప్పి ఓపెన్ చేసి స్టార్ట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇద్దరం చాలా ప్రేమతో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బికాజ్ అమ్మకి ఇష్టమే ఎయిర్ ఫ్రైర్, నాకు ఇష్టమే. బికాజ్ ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు అండ్ హెల్దీగా తినేయచ్చు కదా అని చెప్పి. సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే బ్రౌన్ ఆనియన్స్ స్టార్టింగే పెట్టే కంటే ముందు ఫస్ట్ మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పొటాటో బైట్స్తో స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నాం అనమాట. అమ్మ అయితే ఫస్ట్ 4 minutes పెట్టింది అండ్ దెన్ మళ్ళీ ఓపెన్ చేసి చూసింది అనమాట. ఇప్పుడు దాకా అయిందా? ఫస్ట్ విన్. మనం నోట్లు పెడితే కాలిపోతుంది మా. ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కదా, మెత్తగా ఉంది కాబట్టి. ఫ్రై అయితే అయిపోయింది, ఫ్రై కుక్ అయింది లోపల బాగా. అంటే మనకు క్రిస్పీనెస్ లేదు అంతే. ఇంకా పెట్టాలి మా, కొంచెంసేపు పెట్టాలా. ఓపెన్ ఇట్. ఇప్పుడే గైస్ చికెన్ కూడా ఎలా చేయాలి ఏందని, అండ్ పైగా డాడీ కూడా చికెన్ తెప్పిస్తున్నాడు. కానీ చికెన్ కర్రీ చేద్దామా? కర్రీ వద్దు, ఏదైనా ఫ్రై లాంటిది ఏదైనా చేద్దాం. పకోడా. పకోడా స్మైల్ క్రిస్పీగా ఉంది కదా. అవును, బాగుంది, బాగా వచ్చేసినాయి.
సో గైస్ సో ఫార్ అయితే వీఆర్ లవింగ్ ద ఎయిర్ ఫ్రైయర్, ఎందుకంటే లోపల మంచి కుక్ అయింది. అంటే సేమ్ మనం ఆయిల్ ఎట్లయితే ఫ్రై చేస్తామో అదే టేస్ట్ వచ్చిందనమాట. మాకైతే ఇవి బాగా సెట్ అయిపోయినాయి. కానీ బ్రౌన్ ఆనియన్స్ కూడా అమ్మ ట్రై చేసింది, బట్ అవి కాస్త మాడాయి అనమాట. బికాస్ మాకు ఇంకా టైమింగ్ సెట్టింగ్స్ మాకు క్లారిటీగా తెలియదు కదా, సో అందుకని చెప్పి అది కాస్త ఇష్యూ అయింది. బట్ యూనో మాకు తెలిసి వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఓవరాల్గా మాకైతే 10/10 ఎక్స్పీరియన్స్ బాగుండింది. ఇంకా ఫ్యూచర్లో మంచిగా చికెన్ కబాబ్స్, తర్వాత ఫిష్ ఫ్రైస్ ఇవన్నీ ఆయిల్ లేకుండా కూడా ట్రై చేయాలని మేము ఫిక్స్ అయిపోయినాము. సో అవన్నీ వంటకాలు కూడా మీకు చూపిస్తాము. పోయినా మధ్యలో ఒక్కసారి నేను కలిపెట్టింటే సరిపోయింది. ఓకే, మేము ఇంకొక లెసన్ ఏం నేర్చుకున్నామంటే ఈ ఆనియన్స్, చికెన్ ఇలాంటివన్నీ ఏంటంటే మధ్యలో మనం 20 minutes పెట్టామనుకోండి, 10 minutes ఓపెన్ చేసి మళ్ళీ సగము అవతల సైడ్ అంటే రివర్స్ ఇంకొక సైడ్ మళ్ళీ మార్చి పెడితే అప్పుడు మంచిగా వస్తాయంట. సో చూద్దాం ఫ్యూచర్లో. ప్రెజెంటింగ్ యూ, ఏం పని పేరు? ప్రణవ్. గాయ్స్ ఈరోజు ప్రణవ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఎగ్జైట్మెంట్ రా, నీదేరా బర్త్డే, నాది కాదు. ఎగ్జైట్మెంట్ నువ్వు. హ్యాపీ బర్త్డే. అందరికీ దగ్గులు. నీకు ఇచ్చేస్తాయి చాక్లెట్స్. ఓకే, నీకు కూడా బాగాలేదా? అయ్యో ప్రణయ్ ఇట్రా. సో ఈరోజు ప్రణయ్ బర్త్డే గైస్, అందరు విష్ అండి. విష్ ప్రణయ్. ఇప్పుడు వచ్చాడు. ఏం పొద్దునంతా ఏం చేశాను? పొద్దున్న ఇంట్లో వచ్చి క్లాస్లో పోయి పంచొచ్చిన. క్లాస్లో అందరికి పంచినావా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అరే చెప్పావు కదా ఎవరో నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. మోక్షిత్కి ఇచ్చావా? తీసుకుపోయినావు మోక్షిత్ని కలిసి తీసుకుపోయి డిస్ట్రిబ్యూషన్ చేసినావా చాక్లెట్స్? ఏమి మా అమ్మ వచ్చింది. ఓ మీ మమ్మీ వచ్చి ఇచ్చిందో. ఓకే. నాకైతే బర్త్డేస్ అంటే గుర్తొచ్చేది మన బెస్ట్ ఫ్రెండ్స్ తీసుకుపోయి మనం కట్ చేపిస్తాం కదా, అంటే మేమైతే కేక్ కట్ చేపిస్తా ఉన్నాం అప్పుడు. అండ్ సమ్ టైమ్స్ వచ్చేసి మనం చాక్లెట్స్ తీసుకుపోయి చాక్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా. అసలు వాట్ మెమరీస్ అవన్నీ కదా, భలే ఉంటాయి. అండ్ ఒకవేళ నాకైతే 2-3 ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చిన్నప్పుడు. ఒకరిని తీసుకుపోతే ఇంకొకరు బాధపడతారని చెప్పి 2 తీసుకోవాలని చెప్పి పర్మిషన్ తీసుకోమని తీసుకుపోయేదాన్ని. వాట్ మెమరీస్.